సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని, నిధులు కేటాయించకుండా వార్డులలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. జనవరి నెలలో మున్సిపల్ చైర్పర్సన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నెల రోజుల తర్వాత ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను, ఆమె భర్త దిలీప్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ ప్రకటించడాన్ని అసమ్మతి కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు 17 మంది కౌన్సిలర్లు తెలిపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్ల ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందరం ఎక్కించడం నచ్చకనే పార్టీ మారుతున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. మీరందరూ కూడా ఒకటే గమనించండి, ఇక్కడ ఇంత యూనిటీగా ఉండి మేము నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేస్తున్నాను అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు ఇచ్చినటువంటి మందుగుండు సామాగ్రిని ఎన్నికల సమయంలో ప్రజలకు చేరవేసి మీకు మెజార్టీని చూపించి మీరు నానా కష్టాలు పడి కడుపులో తలకాయ పెట్టి మరి మీకు మెజార్టీ తీసుకొస్తే అదే మందుగుండు సామాగ్రిని ఈరోజు సంఖలో పెట్టుకొని మీరు ఇట్లా పార్టీ కోసం కష్టపడేటువంటి నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరు రాత్రికి రాత్రే ఏదో శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఈ అవిశ్వాసం గురించి సూర్యాపేటలో అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది. పోయిన నెల 10వ తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జయేష్ రెడ్డి గారికి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది. అప్పటి నుంచి స్టిల్ నిన్నటి వరకైనా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి అది మేము మా పార్టీగానే టీఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా విశ్వాసం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందామనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరినాం. వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ అవిశ్వాసం గురించి సూర్యాపేటలో అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది. పోయిన నెల 10వ తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి అదే పెట్టిన మీరందరూ కూడా ఒకటే గమనించండి, ఇక్కడ ఇంత యూనిటీగా ఉండి సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మనం చూసుకుంటే సూర్యాపేటలో మూకుమ్మడిగా కౌన్సిలర్లు రాజీనామా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అసలు ఏమాత్రం వినబడట్లేదు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వరకు వాల్యూ ఇస్తున్నారు కానీ మాకు కనీస గౌరవం ఇవ్వట్లేదంటూ వాళ్ళంతా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అసలు ఇంత పెద్ద మొత్తంలో 17 మంది కౌన్సిలర్లు మొత్తంగా ఇలా బయటకు వెళ్ళిపోవడం గల కారణం ఏమనుకోవచ్చు? లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పట్టణ మున్సిపాలిటీకి చెందినటువంటి దాదాపు 17 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఆ తర్వాత ఆ తీర్మానం వీగిపోయినప్పటి నుంచి కూడా కొంత కౌన్సిలర్ల మొత్తం కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రేపు కేసీఆర్ సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా లుకలుకలు కూడా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజీనామా చేసిన అనంతరం కూడా వారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఏకపక్షంగా వ్యవహరించడం, అదేవిధంగా పార్టీపై అసంతృప్తి ఉన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నిక సంబంధించి గతంలో కూడా చైర్మన్ అంటే జనరల్ స్థానం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా నేతను చైర్మన్ గా నియమించడంపై కూడా అప్పట్లో వ్యతిరేకించారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారు. నేడు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వెళ్ళగట్టడం కూడా కొంత చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొత్తం ముక్కుమ్మడిగా రాజీనామా చేయడం, అదేవిధంగా
ఒక చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.